ఈరోజు నాగచైతన్య, శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ జరగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. నటి శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ మొత్తానికి జరగనుంది. అయితే అతి కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య, శోభిత ఉంగరాలు మార్చుకోనున్నారని మనకి ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. దీనిపై త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకటన కూడా వెలువరించనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని, మరోవైపు శోభిత కుటుంబం గాని ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. నటి శోభితతో నాగచైతన్య డేటింగ్ చేశాడని, అలాగే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో చాలా వరకు పుకార్లు వినిపించాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు న్యూస్ హాట్ టాపిక్ గా వచ్చేది. అయితే దీనిపై మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. 2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్లో సమంత, నాగచైతన్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచే చైతు, శోభిత జంటపై రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ లవ్ లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నారని కూడా చాలా రోజులుగా మనకి వార్తలు కూడా వినిపించాయి. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి వేరొక దేశానికి వెకేషన్స్ కూడా వెళ్ళారు. ఫారెన్ లో వెకేషన్స్ కూడా వెళ్ళి వాళ్ళు కొన్ని ఫోటోలకు కూడా పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు బయటికి రావడంతో తీవ్ర చర్చ కూడా మొదలైంది. అయితే కొంతమంది మాత్రం ఇది కేవలం యాడ్ షూటింగ్ అని కేవలం ఇవి రూమర్లు అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫర్మ్ అవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో కూడా గతంలో వైరల్ అయింది. చైతుతో ఓ చెఫ్ ఫోటో దిగారు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని, అలాగే డేటింగ్ లో ఉన్నారని పుకార్లు అయితే వినిపించాయి. వీరి ఎంగేజ్మెంట్ పై నాగార్జున అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తుంది. ఇక శోభిత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తెనాలికి చెందిన ఆమె ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఇక 2013లో మిస్ ఇండియా అందాల పోటీలో 2వ స్థానం సొంతం చేసుకుంది. అనంతరం ఆమె ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ మూవీలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢాచారి, మేజర్ సినిమాల్లో కనిపించి అందరినీ మెప్పించింది. ఇక పొన్నియిన్ సెల్వన్, ది నైట్ మేజర్ 2, కురుప్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఈ రోజు నాగచైతన్య, శోభిత ధూళిపాలతో ఎంగేజ్మెంట్ జరగనుంది. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. నటి శోభిత ధూళిపాలతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ మొత్తానికి జరగనుంది. అయితే అతి కొద్ది మంది సమక్షంలో నాగచైతన్య, శోభిత ఉంగరాలు మార్చుకోనున్నారని మనకి ఒక ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. దీనిపై త్వరలోనే హీరో నాగార్జున ఓ ప్రకటన కూడా వెలువరించనున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని, మరోవైపు శోభిత కుటుంబం గాని ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. నటి శోభితతో నాగచైతన్య డేటింగ్ చేశాడని, అలాగే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో చాలా వరకు పుకార్లు వినిపించాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు న్యూస్ హాట్ టాపిక్ గా వచ్చేది. అయితే దీనిపై మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. 2017లో నటి సమంతను నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. అనంతరం 2021 అక్టోబర్లో సమంత, నాగచైతన్య తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచే చైతు, శోభిత జంటపై రూమర్స్ వచ్చాయి. ఇద్దరూ లవ్ లో పడ్డారని, డేటింగ్ చేస్తున్నారని కూడా చాలా రోజులుగా మనకి వార్తలు కూడా వినిపించాయి. అయితే అది నిజమే అన్నట్టుగా ఇద్దరు కలిసి వేరొక దేశానికి వెకేషన్స్ కూడా వెళ్ళారు. ఫారెన్ లో వెకేషన్స్ కూడా వెళ్ళి వాళ్ళు కొన్ని ఫోటోలకు కూడా పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు బయటికి రావడంతో తీవ్ర చర్చ కూడా మొదలైంది. అయితే కొంతమంది మాత్రం ఇది కేవలం యాడ్ షూటింగ్ అని కేవలం ఇవి రూమర్లు అని చెప్పారు. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం కన్ఫర్మ్ అవడం ఇంట్రెస్టింగ్ గా మారింది. వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని కొద్ది నెలల కిందట ఓ ఫోటో కూడా గతంలో వైరల్ అయింది. చైతుతో ఓ చెఫ్ ఫోటో దిగారు. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ లో శోభిత కనిపించారు. అప్పుడే వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని, అలాగే డేటింగ్ లో ఉన్నారని పుకార్లు అయితే వినిపించాయి. వీరి ఎంగేజ్మెంట్ పై నాగార్జున అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తుంది. ఇక శోభిత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో తెనాలికి చెందిన ఆమె ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఇక 2013లో మిస్ ఇండియా అందాల పోటీలో 2వ స్థానం సొంతం చేసుకుంది. అనంతరం ఆమె ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో రామన్ రాఘవ్ మూవీలో నటించింది. ఆ తర్వాత మేడ్ ఇన్ హెవెన్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించింది. తెలుగులో గూఢాచారి, మేజర్ సినిమాల్లో కనిపించి అందరినీ మెప్పించింది. ఇక పొన్నియిన్ సెల్వన్, ది నైట్ మేజర్ 2, కురుప్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.